రక్షింపబడుట అంటే ఏమిటి? వాట్ ఈస్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ టు బి సేవ్డ్ కంప్లీట్లీ అనే దానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తేవాలని నేను ఈ ఉదయకాలమే పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడ్డా. నిజానికి ఇది నా వరుస పాఠం ఇవ్వాలా. ఆ క్రమంలో భాగంగా ధ్యానం చేసుకుంటుంటే ఈ మాట ద్వారా ప్రభు నన్ను ప్రేరేపించి ఈ కోటానికి, ఈ పూటకి ఇదే మేత అని ప్రభు చెప్పారు. ఇక దాన్ని పట్టుకొని దర్జాకు వచ్చేసాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్యారేజీ ఆయన కట్టిన తర్వాత నేను తిప్పలు పడితే ఉంది, పట్టుకొచ్చి పెడతామే కదా. నువ్వే వండుకోరా అంటే మరి ఎట్లా కుదురుతుందో అని చిన్న టెన్షన్ ఉంటుంది. కనుక అది ఇది ప్రభువు పెట్టేసిన క్యారేజీని మోసుకొచ్చినంత వరకే, కానీ ఇందులో మన టాలెంట్ ఏమి లేదు. దాదాపుగా ఎక్కువ ఉంది అనుకోండి జీవితంలో. ప్రియులారా, అంశం ఏమిటంటే రాహాబు అనే ఒక చెడ్డ మనిషి, చాలా పాపి, ఘోరమైన వ్యక్తి, పట్టణ ప్రాకారం మీద నివసిస్తూ అనేక జీవితాలను, కుటుంబాలను నాశనం చేస్తూ తాను మాత్రమే సంపదను గడిస్తూ ఈ పాపం ద్వారానే వివిఐపీల జాబితాలో చేరిపోయింది ఆ మహామహిషి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి భూమి మీద ఎక్కలేని వార్తలు వాళ్ళకే తెలుస్తాయండి. ఫస్ట్ మంచి చెడ్డ మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మంచి మంచి వ్యక్తులను, వార్తలను ఎటకారంగాను, పాపిష్టి వార్తలను మంచి మజాగాను ఆస్వాదించే మనుషులు. చూడవాడు ఇర్మియా వచ్చాడు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచన చేయండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు రాజు చేతుల నుంచి ఆశ్చర్యకరంగా బానిసత్వం నుండి బహు సంపదలు విమోచించిన మహోన్నతమైన ఘట్టాన్ని కథలుగా జనం చెప్పుకుంటున్నారు. సుమారు 30 లక్షల మంది ప్రజానీకాన్ని ఒక్క డెక్క వెడవబడకుండా ఒక్క రాత్రి ఎందే చాపిన తన బాహుబలము చేత బహు సంపదలతో, ఐశ్వర్యముతో విమోచిస్తే వారి ఎదుట సముద్రమే ఎండిపోయిన సంగతి, క్షేమంగా అవతలకు వచ్చిన సంగతి అందరూ విన్నారు. ఈ పాపిష్టి మనిషి కూడా విన్నప్పుడు అటండి, నాకు ఇష్టమైన మాట, దేవుడి మీ ఎదుట ఎర్ర సముద్రమును ఏ రీతిగా ఎండిపోజేసనో, ఆరిపోజేసనో అనే సంగతిని వినప్పుడు మా గుండెలు మాలో కరిగిపోయాయి. నేను ఒక కాన్ఫరెన్స్లో ఈ మాట మీద, పాస్టర్స్ కాన్ఫరెన్స్ మీద మాట్లాడాను. అందులో ఒక్క పాయింట్ చెప్తాను మీకు. సువార్త పరిచర్యకు అద్భుతాలు అవసరమా అనేది టాపిక్. ఆ రోజు మీరు ఎక్కువగా ఆత్మరక్షణ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఉపదేశం మీదే మనసు పెడతారు. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు లేవు అనరు, కానీ పెద్దగా మనసు పెట్టినట్టుగా మాకు కనపడలేదు. ఇంతకీ రక్షణ సువార్త పరిచర్యలో అద్భుతాలు అవసరమా లేదా అన్నది టాపిక్. నేను చెప్పాను, సువార్త వినుటకు కూడా మనస్సులోని ముష్కరుల గుండెలు మారుటకు అద్భుత తప్ప ఇంకొక దిక్కు లేదని చెప్పాను. మీకు అర్థమైంది పాయింట్? సువార్త వినుటకు కూడా మనస్సులేని ముష్కరుల హృదయాలలో మార్పు రావడానికి అద్భుతాలు తప్ప ఇంకొక దిక్కు లేదండి. రాహాబు లాంటి పాపిష్టి మనసు మారింది, మనిషి మనసు మారిందంటే దేన్ని బట్టి? వాక్యాన్ని వినా అది వినిపించుకోదు కదా. దేవునికి చెవిచ్చే మనుషులు, చోటిచ్చే మనుషులు కాదు కదా, దేవుని భయమున్న మనుషులు కాదు కదా. అసలు దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, లెక్క అడుగుతాడు, శిక్ష విధిస్తాడు, తీర్పులోకి తెస్తాడు అన్న భయమే లేని మనుషులు కదా. తమకు ఏది ఇష్టమో చేస్తారంతే, ఏది ఇష్టం లేదు అది చేయరంతే. ఎందుకు చేసావు? నా ఇష్టం. ఎందుకు చేయలేదు? నాకు ఇష్టం లేదంతే. ఎవరికి భయపడే మనుషులు కాదు. పాపము నిండిపోయిన గుండె, పాపములో ఆస్వాదించే గుండె, పాపాన్ని చేయటకు అనేకులు ప్రేరేపించే గుండె, పాపము ద్వారానే లౌకిక భోగాలు అనుభవించే గుండె, పాపము చుట్టూ పరిభ్రమించే పాపిష్టి గుండె, ఘోరమైన వ్యాధి కలిగిన గుండె,
అలాంటి గుండె ఒక అద్భుతానికి వచ్చిన సమాచారం విని కరిగిపోయిందంటే దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పొచ్చుగా. హల్లెలూయా. నేనంటాను కొంచెం తలనొప్పి తగ్గిందండి, ఇంత అక్కడ దాకా కడుపు నొప్పుకుంటూ బాగుందండి, ఇంత అక్కడ దుఃఖలాగా ఉండేది ఇప్పుడు బాగానే ఉందండి. ఇలాంటి సండే స్కూల్ పనులు కాకుండా పాపుల గుండెలు కరిగిపోయి అద్భుతాలు ప్రభు జరిగించాలని కోరుతా ఉన్నా. ఎర్ర సముద్రము పాయలేనప్పుడు మనం సంతోషపడతాం, కానీ దేవుడికి సంతోషం కలుగుతుంది. దానికి చూసి స్వల్ప కార్యం అది. ఆయన పెద్ద లెక్కే ఉంది. అయ్యి భలే భలే అని దేవుడే చప్పట్లు కొట్టుకోవడం అక్కడ కూర్చొని. ఎర్ర సముద్రం పాయలు అవటం మనకు చాలా అద్భుతం, కానీ దేవుడికి చాలా స్వల్పకార్యం. ఆయన అంత ఆనందపడేదే ఉండదు. కానీ రాహాబు లాంటి వ్యక్తులు వారినప్పుడు నిజంగా దేవుడు సంతోషపడతాడు. అందులో ఎవరికి డౌట్ అక్కర్లా. కానీ ఇప్పుడు ఆ ఇశ్రాయేలు దేవుడు నాకు ఎలా తెలుస్తాడు? నేను ఆయన దగ్గరికి ఎలా వెళ్ళగలను? ఆయన శక్తిని గురించి విన్నాను, ప్రభావాన్ని గురించి విన్నాను, అద్భుత కార్యాలు విన్నాను, ఆశ్చర్య కార్యాలు విన్నాను. ఆమె హృదయం మోసకరమైందేగా, ఘోరమైన వ్యాధి కలిగిందేగా, పాపము నిండిందే కదా. అది ఎంత నిజమో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యముల గురించి విన్నప్పుడు అంత పాపిష్టి గుండె కూడా కరిగిపోయిందన్నమాట నిజం. ఇప్పుడు ఆ గుండె లేదు. పాపాన్ని కోరుకునే, పాపాన్ని ఆస్వాదించే, పాపంలో జీవించే, పాపం చేసే గుండె పోయింది. అలాంటి గుండె పోకపోతే మంచి యవ్వన ప్రాయంలో దేహ దారుఢ్యము కలిగినటువంటి ఇద్దరు పురుషులు వేగులు వారి ఇంటికి వస్తే వాళ్ళని దాచిపెట్టగలిగిన సమయం అవకాశం వచ్చినప్పుడు కూడా ఆమె పాపానికి మనసు ప్రేరేపించలేదే. మోకరించి ప్రార్థన చేస్తుంది కొత్తగా. ఎవడైనా మగోడా కొంపకొస్తే ప్రార్థన చేసే రకమా ఈ మనిషి? ఆమె మనసు కానీ మనిషి కానీ మాటలు కానీ ఆ పాపతియా చిచ్చే బహుభయంకరమైన వేశ్య. కానీ వీళ్ళని చూడగానే మోకాలు వేసేసింది. అయ్యా, దేవుడు మీ ఎదుట ఎర్ర సముద్రమును ఆరిపోయేసిన సంగతిని వింటే మా గుండెలు మాలో కరిగిపోయినాయి బాబు. మీ ఎదుట సముద్రాలే ఆగలేదు అంటూ ₹1,000,000 మాట చెప్పింది. నిశ్చయముగా దేవుడు ఈ పట్టణమును కూడా మీ చేతికి అప్పగిస్తాడు. నాకు తెలుసా, ఇశ్రాయేల్లోనే సగం మందికి ఇంకా ధైర్యం రాలేదు. మరి ఇప్పుడు దాకా దేవుని కోపం బట్టి మా నిసాగివ్వండి, మరి అతను ఎలా ఉంటుందో అనే డౌట్లు బోల్డ్ మందికి ఉన్నాయి. కానీ ఏమంటుంది? లేదు లేదు లేదు, సముద్రాలే మీ దగ్గర ఆరిపోతే ఇదేమి లెక్క. సముద్రం నీళ్లు విభాగ్యం, నీళ్లు చీలిపోవటం ఏంటంటే అక్కడ ఉందో చరిత్రలో? నీరు పల్లానికి వెళ్ళిపోవటం ఉంటుంది కానీ నీళ్లు చీలిపోవటం ఉంటుందా? నీరు విభాగ్యం పట్టమే కాదు, నీటి కింద నేల లోతైన సముద్రం సమతల భూమిగా మారిపోయింది, సమతల భూమిగా మారింది, ఆరిన్నేలగా మారిపోయింది. ఇంత వేడి ఈ ఆరిన్నేల మీద ఉన్న విభాగ్యపు నీళ్లు గడ్డ కట్టి మళ్ళీ కరిగిపోకుండా అవి మంచు గడ్డలాగే ఉండిపోయినాయి. ఒక అద్భుతం కాదు ఇది. ఇన్ని బేభత్సాలు చేశాడే దేవుడు మీకోసం. ఈ ఎరికో పట్టణం ఏమాత్రం, ఈ కోట గోడలు మీకు ఒక లెక్క నాయనా. నిశ్చయముగా దేవుడి పట్టణమును మీ చేతికి అప్పగిస్తాడు. అయితే మిమ్మల్ని తరుముకుంటూ మా దేశ సైనికులు వస్తారు, మీరు దొరికిపోతారు, గ్యారెంటీ చంపేస్తారు. కానీ నేను ఎలాగైనా మిమ్మల్ని కాపాడతాను. ఆమేన్. నేను ఎలాగైనా మిమ్మల్ని కాపాడుతాను. నాకు ప్రత్యుపకారంగా మీరు నాకు కూడా మేలు చేయాలంది. ఈ పాపిష్టి మనిషి ఏం కోరుతుందో ఆ నోటికి మంచి కోరికలు రావు. ఓరి బాబు, ఇదేం తలకాయ నొప్పురా బాబు, నేను మిమ్మల్ని కాపాడుతాను కాబట్టి నా కోరిక ఒకటి ఉందంటుంది, ఇంకేం సాగు వచ్చుదరు నాయనో అని వాళ్ళు అనుకుంటుంటే, అయ్యా ఆ బెంగలేదు, ఆ గుండెను మీ దేవుడు కరిగించేశాడు. ఇక ఆ పాపం, ఆ మనిషి, ఆ మనసు లేవు, ఏమి లేవు. మరి ఇప్పుడు ఏం కావాలి నీకు? దేవుడు ఆ పట్టణాన్ని మీ చేతికి అప్పగించినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మేము అందరం రక్షించబడాలి బాబు. అంది సభలు కాకుండా సరే. రాహాబు వేశ్య నోట తన ఇంటి వారి రక్షణ గురించిన భారం, ఆమెకే ఇంకా రక్షణ పూర్తిగా రాలా. తన తండ్రి ఇంటి వారు, తల్లి ఇంటి వారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వారికి కలిగిన వారు, ఇంకెవరిని వదిలిపెట్టిందండి మనిషి? ఇంట్లో నలుగురు ఉంటే నలుగురిలో ఒకరు రక్షణ పొందితేనే ఓ తెగ మురిసిపోతున్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా రాలేదు కానండి, నన్ను వెళ్ళెత్తారండి, నన్ను ఏమనరండి. అక్కడికే మనకు పెద్ద పండగ. తాగుబోతుడైన కొడుకాడు ఎక్కించుకొచ్చి గుడికాడు వదిలిపెడితేనే అసలు బాబే వదిలిపెట్టాడండి చర్చి దగ్గరండి. ఎంత మురిసిపోతాము. మనం వాడిని నరకానికి వదిలేస్తున్నాం, వాడు మన చర్చికాడు వదిలేస్తున్నాడు. ఎవడు మంచోడు మన ఇద్దరిలో?
తల్లిదండ్రులు పిల్లల్ని టీవీ పెట్టి ఇంట్లో పెట్టి వాళ్ళకి స్నాక్స్ వండి పెట్టి టీవీ సినిమా చూసుకోమని బయట నుంచి తాళం వేసుకొని గుడికొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారో భక్తులు. పిల్లలకి అసలు అడ్డం చెప్పనండి, చర్చికి వెళ్తానండి. నేను కూడా అడ్డం చెప్పను, వాళ్ళు సినిమాకి వెళ్తానంటే. ఆడేమో చర్చికి అడ్డం చెప్పట్లేదు, నువ్వేమో సినిమాకి అడ్డం చెప్పట్లేదు. ఎవరు వచ్చాళ్ళు? నిజముగా నీ గుండె కరిగితే ఆమేనండి. నీ పాపపు స్థితి మారితే, నీ పూర్వ స్థితి మారితే, నీ హృదయంలోనికి యేసు ప్రభు దేవుడిగా వస్తే, ఆయన ప్రేమ, ఆయన విలువ, ఆయన శక్తి నీకు అర్థమైతే, నీ గుండెల్లో రావాల్సిన మొదటి కోరిక నీ ఇంటి వారు రక్షించబడాలి, నీ బంధువులు రక్షించబడాలి, నీ ప్రజలు రక్షించబడాలి. నీ స్వంత జనుల రక్షణ కొరకు భారం లేకపోతే నీ గుండె మారలేదంటే. ఇంకా మార్పు చెందిన వాడి హృదయంలో వచ్చే భారం అదే. సరైన మార్పు, సరైన రక్షణ వస్తే ఈ రక్షణ నా కుటుంబ సభ్యులకు కూడా రావాలి అని ఉంటుంది. నీకు అలాంటి భావన రాలేదంటే నీ గుండె సరిగా కరగలేదు. ఇంకా ఏదో పాటలు పాడి ప్రార్థన చేసేసి ఆమె అంటున్నావు తప్ప లోపల గుండెకై పూర్తిగా కరగల. అది ఇంకా లోకాన్ని కోరుకుంటుంది, పాపాన్ని కోరుకుంటుంది, ఇంకా కొంచెం ఆశలో ఉండిపోయింది. దేవుడి స్థానంలో ఇదివరకు చెట్టు ఉండేదో, పొట్టు ఉండేదో, వ్యక్తి ఉండేవాడో, పొమ్ము ఉండేదో, ఇప్పుడు ఆ ప్లేస్లో యేసుప్రభుని ఎట్టావంతే. నువ్వు మారలా, దేవుడిని మార్చావు. అంటే దేవుడి మనసు మార్చడం కాదు, దేవుడి ప్లేస్లో ఏదో ఒకరు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకొకరు పెట్టావంతే. నీ కోపం, నీ చిరాకు, నీ పగ, నీ కక్ష, నీ ప్రతీకారం, నీ బుద్ధులు, నీ ఆవేశాలు, నీ ఆశలు అవన్నీ అలాగే ఉన్నాయి. ఇంతవరకు దేవుడి ప్లేస్లో ఎవరున్నారు, ఇప్పుడు కొత్తగా ఎవరిని పెట్టావు? దాన్ని మార్పు అనరు. ఇంతవరకు దేవునికి విరోధంగా ఉన్న మనసు ఇప్పుడు దేవునికి అనుకూలంగా మారిందా? దాని పేరే మార్పు. సంగమా దేవుని బిడ్డలారా, అయ్యా మిమ్మల్ని కాపాడాను, సైనికుల చేతికి దొరకకుండా, ప్రాణాపాయం కలగకుండా నేను మిమ్మల్ని కాపాడాను, నా ఇంట్లో దాచిపెట్టాను, నా ప్రాణం మీద తెచ్చుకున్నాను. వాళ్ళు వచ్చి అడిగారు, నీ ఇంటికి 2 వేగుల వారు వచ్చారు. ఏరే అంటే వచ్చిన బట్ట నిజమే బాబయ్య, మీకు తెలుసు కదా ఎవరన్నా మన ఇంటికి వస్తుంటారు, మీరు వస్తారని తెలిసి భయపడి పారిపోయారు, అదిగో వెళ్ళిపోతారు, తొందరగా వెళ్తే దొరుకుతారు, లేకపోతే గేట్లు వేసేస్తే దారిపోతారు అని వాళ్ళని తప్పుత్రోవ పట్టించి వాళ్ళని పారిపోయేలా చేసి, అయ్యా నా ప్రాణం ఇంట్లోకి వచ్చి వాళ్ళు వెతికితే ఏమైపోదును, చంపేస్తారు నన్ను, నేను చచ్చినా పర్లేదు కానీ నేను బ్రతుకుండగా దైవ సేవకులకి ఏ కీడు కలగకూడదు, వాళ్ళకి ఏ నష్టం కలగకూడదు, వాళ్ళకి ప్రాణాపాయం కలగకూడదు, వారికి ఆపద రాకూడదు, వారిని కాపాడటము కోసం నేను ప్రాణమైనా బలిస్తానన్ను తెగించి ముందుకు వచ్చిందా బిడ్డ. ఏమడిగింది? నేను కొంచెం అటు ఇటుగా ఉంటానండి, దేవుడు చూసి ఉన్నట్టుగా పోనేమండి. ఓ మాట చెప్పండి, మీరు మీ పేనం కాపాడాం కదా, మరి ఆ మాత్రం చేయరండి. నేను పూర్తిగా ఈ వైపుకి వచ్చేస్తానయ్యా, ఇంకా నా పాపపు గుండె మారిపోయింది, ఇంకా అది ఏం లేదయ్యా. కాకపోతే నా ఒక్కదాంతో రక్షణ ఆకూడదు, నా తల్లి ఇంటి వారు, తండ్రి ఇంటి వారు, అన్నదమ్ములు అందరూ రక్షించబడిపోవాలి. మీరు ఆ విషయంలో మరి నాకు మాట ఇవ్వాలి. మీరు అంతే. ఏమండి, రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అయితే పండగే కదండి. నాకేమి ఇంజెక్షన్ అంటే భయం, ట్యాబ్లెట్ అయితే ఓకే అనుకుని హాస్పిటల్కి వెళ్తున్నాను, ప్రయాణం అంతా ఇలా ఉంది, డాక్టర్ ఇంజెక్షన్ చేస్తాడేమో, ఇంజెక్షన్ చేస్తాను, ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోమంటే బాగుండు, ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోమంటే బాగుండు అని మనసులో కోరుకుంటా ఉంది. తీరా వెళ్తారు, చూసి ఈ మాత్రం ఇంజెక్షన్ ఎందుకు, ట్యాబ్లెట్ చాలే అన్నారు డాక్టర్ గారు. అప్పుడు ఏం పాట వస్తుంది? సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుతున్న హల్లెలూయా. ఇంజెక్షన్ వద్దన్న, ట్యాబ్లెట్ చాలు అన్నాడు. మనం కోరుకున్న జరిగిందంత సంతోషం కదా. ఆత్మల రక్షణ కొరకే దేవుని చేత పంపబడ్డ దైవజనుడు ఆస్తులను వదులుకొని, ఉద్యోగాలు వదులుకొని, వ్యాపారాలు వదులుకొని, వ్యవసాయాలు వదులుకొని, మనుషుల ప్రేమను సంపాదించుకోకుండా, బంధుమిత్రుల బంధాలు బలపరచుకోకుండా దేవుని రాజ్యము బలముగా నిర్మించడం కొరకే అన్నిటిని పక్కన పెట్టి నిందలు అవమానాలు పడుతూ, అనుమానపు చూపులు, అవమానపు మాటలు మాట్లాడుతున్నా, ఒక మీద ఉమ్మేసినట్లుగా చిత్కరించి మాట్లాడుతున్నా, తలంచుకొని ముఖం దుడుచుకొని సిగ్గున అవమానాన్ని భరిస్తూ ఈ కుటుంబం రక్షించబడితే చాలు, ఈ వీధి రక్షించబడితే చాలు, ఈ ప్రజలు రక్షించబడితే చాలని ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడుతూ ఓ ప్రాంతానికి వచ్చిన దైవజనుని కాపాడితే, చేర్చుకుంటే, అతని కోరికగా వరముగా మా కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయండి బాబు అంటే అంతకని ఇంకేం కావాలండి? ఆశ్చర్యం కాదా? ఆనందం కాదా అండి? మనం ప్రార్థన చేయమంటే ఏమడుగుతాం?
కొంచెం పేనలో అలతగా ఉంటుందండి బాబు. అయిపోయింది. మా ఆయనగారు కూడా ఈ మధ్య ఎందుకో దుఃఖలాగా ఉంటున్నారండి. అయిపోయింది. పిల్లడు మాట వింటలేదు. పిల్ల అవుతలేదు. బాబు చదివాడికని ఉద్యోగం వస్తలేదు. ఎంతసేపు పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, లాభం, బలం, సమృద్ధి. ఒక్కడ కాకపోతే ఒకడైనా సరే, అయ్యా మేము కొంచెం ప్రార్థనలు ఎదిగేలా ప్రార్థన చేయండి బాబు, కొంచెం ఆత్మలో బలపడి బలహీనపడి ఎప్పుడు సిగ్గుపడి జారిపోకుండా స్థిరంగా ఉండేలా ప్రార్థన చేయండి బాబు. రక్షించబడి 10 ఏళ్ళు అయిపోయింది కానీ మా కుటుంబ సభ్యులు ఎవరు మారతలేదు నాయన, వాళ్ళు రక్షించుకునే కృప నాకు ఇమ్మని ప్రార్థన చేయడం. ఇలాంటి ప్రార్థన రిక్వెస్ట్లు వస్తాయేమో చూసి అలిసిపోతుంటాం మేము. ఎంతసేపు కడుపు నొప్పి, కాలు నొప్పి, నడుము నొప్పి, డబ్బులు, ఏ ప్రార్థనలో నువ్వు ఏ పేరు మీద దైవజనుడు వచ్చినా, ఏ కూటమి పెట్టినా, ఇప్పుడు నేనంటే వ్యక్తిగత ప్రార్థనలు చేసేంత ఓపిక లేని మనిషిని కాబట్టి సరిపోయింది. కానీ నిన్న వచ్చిన వాళ్ళకి ఎంత ఓపిక దైవజనులకి. మరి వాళ్ళని ఏమడుగుతారు? నాకు వైరాగ్యం కావాలని ఒకడు అడుగుతాడా? అయ్యా ఆత్మపూర్వం ఉండాలి ప్రార్థన చేయను. ఎంతసేపు శరీరములో, ఆర్థికములో, లోకములో ఆశీర్వాదాల కొరకేనా? అది పిచ్చి మొహవాడ, నువ్వు ఆశీర్వించబట్టం ఏంటి? నువ్వే ఒక ఆశీర్వాదంగా మారిపోవాలని దేవుడు చెప్తుంటే సండే స్కూల్ మాట్లాడతాం. ఇంకానే ఒక్క మోషే 30 లక్షల మందికి ఆశీర్వాదం కాదా అండి? ఒక సమయాల తరానికి ఆశీర్వాదం కాదా? ఒక దానియేలు బబులోని జ్ఞానులకి ఆశీర్వాదం కాదా? ఒక యోసేపు ఆ కాలంలో ఐగుప్తుకి వాగ్దాన దేశ ప్రజలకి ఆశీర్వాదం, ఇతరులకు ఆశీర్వాదకరంగా బతుకురా అంటే నన్ను ఆశీర్వదించు నీ ఆశీర్వాదమే, ఆశీర్వాదమే, ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదమే. అసలు ఒక్క పదంతో పాట రాయితో నాకు తెలదు. అసలు ఇంకో పదమే లేదురా బాబు అందులోని. ఇప్పుడు మనకి ఆశీర్వాదం కాకపోతే శాపం కోరుకుంటున్నాం ఏంటి? అది కాదు కదా నేను అనేది. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ బైబుల్ ఈజ్ టు బికమ్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. అబ్రహాము దేవుడు చెప్పి, నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను ఒక ఆశీర్వాదముగా చేయదు. పై ముక్కటికి వెళ్ళాడతావు, కింద ఎవరికి ఇచ్చేస్తావు? బీపీలో 120 అని కాదు, కింద ఎంత చూడు. ఇది 100కు వచ్చేసిందంటే పేనం పోయినట్టే. ఇది కూడా 80 ఉండాలా? మరి ఇది చూడబెట్టరా పద్దాకాన 120 అన్నా, మరి కింద ఎంత? అది 130 అన్నా, పోయింది. ఫీజు కొట్టేస్తుంది ఎప్పుడో. మరి ఒకటే పట్టుకుంటావేట్రా? నిన్ను ఆశీర్వదించదును. దాని ముగింపు ఏంటి? అది ఓపెనింగ్, స్టార్టింగ్ పాయింట్ అది. కానీ ఎండింగ్ పాయింట్ ఏంటి? నిన్ను ఒక ఆశీర్వాదముగా చేయ. రక్షణ కన్నా గొప్ప ఆశీర్వాదం ఉందా? మరి రక్షణ పొందినప్పుడు మనకి ఇంకేముండాలి? ఇతరుల రక్షణ కొరకు నన్ను ఒక ఆశీర్వాదంగా వాడుకో ప్రభువా. ఒక రోషం పుట్టించే మాట అంటాను, ఏమనుకోకండి. నిన్నగాక మొన్న పాపిష్టి వేష పనికి మనిషి అప్పటికప్పుడు మారితే ఆమె కూడా నశించిపోయి ఆత్మల పట్ల భారం వచ్చేసి ఎడుతుంది కదా. మరి ఇన్నేళ్ళ బట్టి గుళ్ళో చేస్తారా? మనకి ఇంకా రాపోవటమేంటి భారం? పెద్ద బైబిల్ పెట్టుకుని పొలమును వచ్చేస్తావు భారతానికి, అన్నిటికీ ముందు నువ్వే. సందాసంగా తెలగొన్న పదే, ఏ కూటమైనా 10 అని చెప్పాడు మొన్న. నాది కాదు ఇది, నన్ను అనుకోకండి. యూట్యూబ్లో పాట పెట్టాడు, నాకు భలే సరదాగా అనిపించింది. పదే నే పాడుకోనా ప్రతి చోట అన్నది పాట. దాన్ని నేను మార్చాడు. ఎలా మార్చాడు? పదే నే వేసుకోనా ప్రతి కూటంలో 10 10 కాయిందని దేవుడికి అంకితం ఇచ్చాడు. 20 కాయించి పైనన్నీ ఆడియా. 10 కాంటో మార్కెట్లో వచ్చినా, ఏ పని మీద ఎక్కడ చిల్లర వచ్చినా 10 వస్తే మటుగా దేవుడి చేతి పక్కన పెట్టి 10 సమర్పయామి, 20 నుంచి మొత్తం స్వాహ. గుడిలో లింగాన్ని కూడా మింగే రకమీడు 10 కాయింత మట్టికి పక్కన పెట్టాడు. అవి పట్టుకెళ్తే పెట్రోల్ బంకులో మా ఇంకా ఎక్కదెక్క చూస్తున్నాడు వాడు. మొన్న 10 కాగితాలను రబ్బర్ బ్యాండ్ ఇంటికి వెళ్ళిపోతే ఆడు మా కుర్రడికి ఇచ్చి పంపిస్తే ఆడు బిల్లు కట్టి మీ పాచగారా అని అడిగాడు. అవునండి, మరి అందుకే 10 కాగితాలు చూసి డౌట్ వచ్చింది అక్కడ అన్నాడు. బెక్క చచ్చిపోయింది, మరి ఏం చేయను? మా సంగతులు చెప్పాను. మాకు వ్యాపారాలు లేవు, సైడ్ బిజినెస్లు లేవు, వ్యవసాయంలో 100 రూపాయలు అద్దొచ్చలేదు. సేవే, మీరిచ్చిన కానుకలతోనే సేవ నడుస్తుంది. మాకు ఇంకో సైడ్ బిజినెస్లు గట్ట ఏమి లేవు, విదేశీ సపోర్ట్లు అంతకన్నా లేవు.
తునోపనం వచ్చే మార్గాలు మాకేం లేవు అని చెప్పి సంఘస్థులు అందరూ సప్పట్లు కొట్టారు. అప్పుడు రెండో మాట చెప్పాను, కానీ ఎక్కడికి వెళ్ళినా తిడుతున్నారు 10 రూపాయల గారి గురించి. మరి నేనేమన్నా తయారు చేశానా, మీరు ఇచ్చినే కదా అని అన్నప్పుడు ఎవడు మాట్లాడతలేదు. మరి అది నిజమైతే ఇది కూడా నిజమే కదా, అదేమో ఆమె ప్రైజ్లో హల్లెలూయా అన్నాడు. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళినా 10 అయింది వేరే బాబు, కొన్ని నోట్లు ఇస్త్రీ చేసి పట్టుకెళ్ళవలసి వస్తుంది. ఆ 10 కూడా మనస్ఫూర్తిగా ఇలా చుట్టేసేస్తున్నాడు. అదంతా ఇప్పి చిరిగిపోకుండా ఇస్త్రీ చేసుకొని గంజెట్టుకుని పట్టి పేన మీదకి వస్తుంది మాకు. కొన్ని కాగితాల నుంచి చూస్తుంటే ఇండియా మొత్తం కనపడుతుంది, అంత చిరిగిపోతుంది అది. మళ్ళీ ఏమనంటే పర్లేదు దగ్గర చెల్లిపోతాయి అన్నాడు. వాళ్ళు చెల్లిపోతే గుళ్ళు ఎందుకు వేస్తాడు, ఎవడు తీసుకోక ఇక్కడ వేసాడు. 10 యూట్యూబ్లో ఉంటుంది చూడండి, ఒక పాస్టర్ గారు పెట్టాడు ఆ పాట, భలే సరదాగా అనిపించింది, నిజమే అనిపించింది. ఆయన కొంచెం ఘాటుగా చెప్పాడు, మీకు సిగ్గు రావాలని పాడుతున్నాను అని చెప్పి మరి పాడాడు. నాకు అంత ధైర్యం లేక అంత జోలికి వెళ్తలేదు నేను. మనము దీవెనగా మారిపోవటమే అసలైన దీవెన. పౌలు గారు ఒక్కడు ఆ ఓడలో ఉన్న ప్రయాణికులందరికీ దీవెనగా మారాడు. ఆయన బట్టి వాళ్ళందరూ కాపాడబడ్డారండి. ఒక చోట మనం ఉన్నామంటే ఇతరులకు మనమే దీవెనగా ఉండాలి. అది అసలైన ఆశీర్వాదం. అంటే నాకు బంగారం వచ్చింది, నాకు భూమి కలిసి వచ్చింది. మొన్న ఒకడు భూమిని కబ్జా పెట్టేశాడు. కబ్జా పెట్టేసి ఆ భూమికి ప్రతిష్టాదనని పెట్టాడు. కబ్జాకి ప్రతిష్ట ఏముంటుందిరా పాపిస్తోడా, తెగతిట్టేసాను వెళ్ళండి. నువ్వు ఇది కబ్జా పెట్టి ఒకరిని కొంప ముంచి, ఒకరిని ఉసూరు అనిపించి, ఒకరిని ఏడిపించి, ఆక్రమించేసి కప్పునుండబ్బా నా చేతికి ఇచ్చి ప్రతిష్ఠించేయమన్నాడు. నేను అన్నాను, నీకు లేని ప్రతిష్ట భూమికి ఎందుకు వస్తుందిరా? నేను దొంగతనం చేయను, సరిహద్దులు మార్చను, ఎవడు కొంప ముంచను, పొరుగు అని దాచించను అనే ప్రతిష్టలోకి నువ్వు మొదటరా, అప్పుడు భూమిని ప్రతిష్ఠిద్దాం. పాపిష్టి మానవుడా, మారు మనసు పొందమని చెప్పాను. ఆడేం చేశాడు, నన్ను మానేసి ఇంకోని కేకేసుకున్నాడు. ఆడు చేసేసాడు. నేను ఫోన్ చేశాను, ఎరా తమ్ముడు అన్నాను. అన్నయ్య మరి నువ్వు రానన్నావు కదా అన్నయ్య, రానంటే ఆడు వస్తానన్నాడు. ఏరా అని అడిగితే ఆడికి ఈ విషయం తెలియదేమో అన్నాను. తెలిసిపోయిందని. మరి ఎందుకు వచ్చాడంటే నా బాబతే కదా, వచ్చేసాడు. గంతకు తగ్గ బొంత. చిచ్చి మేము అలా ఉండం అనేవాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. అయ్యగారు సగం మంది చెప్పలేదు. ఇది టెస్ట్, ఇది మరి టెస్ట్ రిపోర్ట్ ఇలాగ వచ్చింది అయ్యగారు. మరి నాకు సంబంధం. చిన్నమందా మీరు భయపడుడి, సరైన మార్పు రావాలి, లేకపోతే ఆడవచ్చేది యేసుప్రభు దగ్గర మామూలుగా ఉండదు. జాగ్రత్త, రాజీ పడొద్దు ఎవరో, రోషంగా బతకండి. మనం ఆశీర్వించబడటం సండే స్కూల్ పాయింట్, ఇతరులకు ఆశీర్వాదంగా మారటమే బేబత్సం. అసలు దాని మీద గురి పెట్టండి. ఒక ఏరియాలో మనం ఉన్నామంటే ఆ ప్రాంతానికి మనం దీవెనగా ఉండాలి, అంతే. ఇంకా కొండ మీది పట్టణంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెలిగించిన దీపవృక్షంలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. చక్కగా కరిగిపోయి రుచి తెచ్చిన ఉప్పులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలగదు. వంటల్లో ఉప్పు ఉంటుంది, కరివేపాకు ఉంటుంది అనండి. ఆ మొక్క నేను ముందే చెప్పాను, మనకు చెప్తే వింటారేంటి వాళ్ళు? మన గొడవ మనదే, వాళ్ళ తిప్పలు వాళ్ళదే. ఎందుకంటే నాకు అమాయకంగా చిన్న ఫోన్ ఉంది, ఆమె పెద్ద ఫోన్ కదా, ఆమె తడబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పరే, స్తోత్రం అని. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించే మనసుందా? మాట్లాడతలేదా? ఫ్యాన్ లేవు కాబట్టి కొంచెం భోజనం వెళ్ళిపోదామా? కానీ దేవుని చిత్రము భోజనం చేస్తున్నాడు, కరెంటు పోతే అన్నీ చీకటికేసి ఇప్పుడు ఎవడున్నాడు. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా,
నీ ఫోనును ఆపు చేయవా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ ప్రార్థన ఏంటి చెప్పండి? నేను, నా తండ్రి ఇంటి వారు, నా తల్లి ఇంటి వారు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వారికి కలిగిన వారు అందరూ కాపాడబడాలి, అందరూ రక్షించబడాలి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ప్రార్థన ఆలకిస్తాడా లేదా? దైవజనులు ప్రార్థన మనవులు గుర్తుపెట్టుకుంటారా లేదా? వీళ్ళు వేగుల వారి ఇంటికి వచ్చారు. యెహోషువ గత సెలవిచ్చారయ్యా, అలా జరిగిందయ్యా. ఆ సైనికులు మమ్మల్ని పసిగట్టారు, చంపడానికి పరిగెత్తుకొచ్చారు. రాహాబు అనే వేశ్య మాత్రం మారు మనసు పొందింది, గుండె కరిగిపోయింది. పాపిష్టి మనసులు బుద్ధులు ఏమీ లేవు. ఆత్మల రక్షణ భారం వచ్చేసింది. తన ఇంటి వారందరూ రక్షణ పొందాలని కన్నీరు గారుస్తోంది. తన ప్రాణమును అడ్డు పెట్టి మరి మమ్మల్ని కాపాడింది. ప్రత్యుతకారంగా నా ఇంటి వారు రక్షణ కొరకు మమ్మల్ని వేడుకుందయ్యా అని చెప్పారు. సరేనా అన్న, అలాగే చేద్దాంలే. దేవుడు చాలామందికి లేదు మారు మనసు, ఫోన్ లేకపోతే లేదు. ఇక మరి దెబ్బలు పడిపోతే ఇంకా దేవుని చేతిలో పడటం భయంకరం. మన చేతిలో పట్టడం అంత కాదు, కానీ కొద్ది గొప్ప ఉంటుంది. శాంపిల్స్ వస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నియమించబడ్డ దినము రానే వచ్చేసింది. అద్భుతముగా దేవుడు ఆ పట్టణాన్ని వారి చేతికి అప్పగించి ఏర్పాటు చేశాడు. యాజకులు బుర్రలు ఊదుతున్నారు. అకస్మాత్తుగా యెహోషువ సైగ చేయగానే యాజకులందరూ బుర్రలు ఊదగా, జనులందరినీ కేకలు వేయగా యెరికో పట్టణము ప్రాకారములు కూలిపోయాయి. చక్కగా ఎదురుగుండా ఎక్కిపోయి ఆ పట్టణమును స్వాధీనపరుచుకొని శపితమైన దాన్ని తగలబెట్టి అనేక అడ్డం వచ్చిన వారిని చంపివేసి గొప్పగా వాద చేసి ఆ పట్టణమంతా స్వాధీనపరుచుకున్నారు. అలా స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువ అంటాడు, నాన్న ఆ రోజు మిమ్మల్ని ఇద్దరిని కాపాడింది కదా, తనను తన ఇంటి వారిని రక్షించమని వేడుకుంది కదా, ఆ ఇల్లు మట్టికి ఉంచి మిగతా ఇన్ని కూల్చేయండి అనలేదు. మరి అదే పట్టుకోవాలి పాయింట్. మీరు ఈ పట్టణమును దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు, మేము ఎరుగుదము గనుక మీరు దేవుడు మీ చేతికి అప్పగించిన నన్ను, నా ఇంటి వారిని, తల్లిదండ్రులు, అందరినీ కాపాడము అని చెప్తే వాళ్ళు ఏం చెప్పారు? అలాగైతే ఆ దినం అందరూ ఇదే మిద్దె మీద ఉండండి, ఎవరింట్లో ఆడుంటే మాకు సంబంధం లేదు అని చెప్పారు. ఉన్నారు. ఉన్న తర్వాత అరే 5 రోజుల సమేతాలు చంపేయండి రా అనొచ్చు. ఫస్ట్లో అలాగే జరిగింది. కానీ ఏం జరిగింది తెలుసా? పట్టణమంతా వారి చేతికి అప్పగించబడ్డాక మొత్తాన్ని స్వాస్థ్యంగా లాక్కున్న తర్వాత, శపితమైన దాన్ని పూర్తిగా అగ్నితో తగలబెట్టేసిన తర్వాత ఈ ఇల్లు మాత్రం ఉండిపోయింది కదా. మరి మీ ఇల్లు ప్రత్యుపకారంగా ఉంచేయం కదా, అది పడగొట్టేద్దాం, ఈ పాటికి తగలెట్టేద్దాం, మరి మిమ్మల్ని బాగానే చూసుకున్నాం కదా, జాగ్రత్తగా బతకండి, ఉపకారం అయిపోయింది ఇంకా అనొచ్చుగా. మేలుకు ప్రతి మేలు చేసేసాం అనొచ్చుగా. మొత్తం దేశాన్ని తగలెట్టేశాక, శపితమైన కాల్ చేశాక, మొత్తం నాశనం అయిపోయాక మళ్ళీ దగ్గరికి వచ్చి రండి రండి అని ఆ మిద్దె మీద ఎంతమంది తమను తాము దాచుకున్నారో, కాపాడుకున్నారో వాళ్ళందరిని వెంట పెట్టుకుని ఇశ్రాయేలీల పాలెములోనికి తీసుకొచ్చి వీరికి ఎదురుగా వారిని నివాసం చేయమన్నారు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. లెక్క ప్రకారం ఊరంతా తగలెట్టేశారండి, వీరింటిని కాపాడారు, చాలు కదా ఉపకారం. ఆ ఇంటికి ఏ కీడు రాకుండా చూశారుగా, తగలబెట్టలేదుగా, కొల్చలేదుగా. దేశమంతా తగలబడిపోతుంది, నన్ను నా ఇంటి వారిని మాత్రం కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఎంత మటుకు చాలా అంటలేదు వాళ్ళు. నానా వారందరినీ కాపాడండి, వారు మనకు ఉపకారం చేశారు, వారిని రక్షిస్తామని రోజు మాట ఇచ్చాం మనం. దేశమును తగలబెట్టి పట్టణమును నాశనం చేసినప్పుడు వారిని కూడా తగలబెట్టకుండా కాపాడారు. అంతే ఉపకారం చాలు అనుకోవాలి. అనుకోలేదు సార్. చదవండి వచనాలు. వేగుల వలన మనుషులు
పోయి రాహాబు ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులు, ఆమె కలిగిన వారందరినీ వెలుపలికి తోడుకొని వచ్చరి ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలుల పాలెము వెలుపట వారు నివసింపచేసిరి. చివరిలో ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య. ఇప్పుడు కొట్టాలి మీరు గట్టిగా సప. ఎరుకో పట్టణం అంతా కూలిపోయినప్పుడు, ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోయినప్పుడు, ఎరుకో పట్టణం అంతా తగలబెట్టబడినప్పుడు ఆమె ఇంటిని మాత్రం కాపాడారుగా, కీడు రాకుండా చూశారుగా, అపాయం కలగకుండా మేనేజ్ చేశారుగా. కాపాడబడిన కీడు రాని ఆ ఇంట్లో హాయిగా ఉండు అనొచ్చుగా. నీవు ఇది మొదలుకొని ఎరికోలో కాదు, శపితమైన పట్టణములో కాదు, నాశనమైపోయిన చోట కాదు, ఇశ్రాయేలీల మధ్యలోనే నివసించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు శ్రద్ధగా మీరు పాయింట్ పట్టుకోండి. ఫస్ట్లో ఏమన్నాను, ఒకడు కంప్లీట్గా రక్షించబట్టం అంటే ఏంటి అనేది కదా మనం అనుకున్నది కదా. అంటే ఏంటన్నమాట, నాశనమైపోయే, అగ్ని చేత కాల్చబడే, ప్రమాదకరమైన స్థలములో ఉన్న ఆ ప్రజలలో నుండి ప్రత్యేకించబడటం, పక్కకు తప్పించబడటం, కాపాడబడటం మొదటి విషయం అయితే, వారిలోంచి పూర్తిగా బయటకు వచ్చేసి ఇశ్రాయేలుల మధ్యలో నివసించడమే అత్యున్నతమైన అనుభవం. ఆమేన్, ఆమేన్. ఉగ్రత రాకుండా, అగ్ని రాకుండా, ప్రమాదం రాకుండా, ప్రళయం మీద పడకుండా తప్పించబడటమే కాదు, అనగా నాశనమైపోయే జనులలో నుండి, నాశనమైపోయే ప్రాంతంలో నుండి తప్పించబడుటతో ఆరంభమై పరిశుద్ధుల మధ్య, ప్రార్థనా పరుల మధ్య, ఇశ్రాయేలుల మధ్య నివసించడంతో మన రక్షణ సంపూర్ణమవుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చేతులెత్తి ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, నా ప్రశ్నలకు జవాబు చెప్పండి. మొదటిగా, రాహాబుకు వచ్చినట్లుగా నీలో కూడా మార్పు వచ్చిందా? రాహాబు పాప గుండె కరిగిపోయినట్టుగా మీ గుండె కూడా కరిగిపోయిందా? రాహాబుకు వచ్చినట్లుగా మీకు ఆత్మరక్షణ భారం వచ్చిందా? రాహాబు ప్రార్థన చేసినట్లుగా మీరు కూడా ప్రార్థన చేశారా? రాహాబు తన ఇంటి వారిని కాపాడుకునే నిమిత్తమై దైవ సేవకులను మొదట కాపాడింది. దైవ సేవకులు మీరు కాపాడగలుగుతున్నారా? నీ కలిగిన వారందరినీ కూడా కాపాడబడే మిద్దె మీదకు రప్పించగలుగుతున్నావా? అమ్మా, పెదనాన్న, చిన్నాన్న, మావయ్య, తమ్ముడు, చెల్లె, ఈ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. దేవుడు తన చేతులకి, తన సేవకుల చేతులకి దీన్ని అప్పగించబోతున్నాడు. నాశనం కాబోయే ఆ పట్టణములోంచి మీరు కాపాడబడాలంటే, మీరు దైవజనులు కాపాడబడిన, దైవజనులు వాగ్దానం చేసిన, దైవజనులు నివసించిన, దైవజనులు గురుతు దారమును, ఎర్రని తొగరు దారమును కట్టిన ఈ మిద్దె మీదకి మీరు వచ్చేసేయండి. అప్పుడే మీరు కాపాడబడతారని తన ఇంటి వారిని, బంధుమిత్రులను సమకూర్చడం ప్రారంభించిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ దైవ సేవకుల పట్టణమును ముట్టడి వేయక ముందే, 7 సార్లు కోట చుట్టూ తిరగక ముందే, స్తుతి కేకలు వేయక ముందే, బూర శబ్దము చేయక ముందే, ఎవరైతే రక్షణ ప్రణాళికలో ఉన్నారో, తన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మిద్దె మీదకి తెచ్చేసింది. దేవుడు ఆశ్చర్యకరంగా వారిని కాపాడాడు. దేవుడు ఆశ్చర్యకరంగా వారిని కాపాడాడు. కానీ అందరితో పాటు నాశనమవ్వకుండా కాపాడటమే రక్షణ కార్యములో మొత్తము కాదు, ముగింపు కాదు, అది స్టార్టింగే. మరి ముగింపు ఏంటి? ముగింపు ఏంటి? ఆ శపితమైన ఎరికోలు నుంచి బయటకు వచ్చేసి ఇశ్రాయేలుల మధ్య నివసించడమే రక్షణ యొక్క పరిపూర్ణానుభవం. ఆమేన్, ఆమేన్. నువ్వు ప్రభువుని నమ్మావా?
నమ్మానండి. మారు మనసు పొందావా? పొందానండి. బాప్తిసం పొందావా? పొందానండి. మరి శపితమైన అనుభవాల నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి పరిశుద్ధుల మధ్య, ప్రార్థనా పరుల మధ్య, ఆత్మీయుల మధ్య, దైవజనుల మధ్య నీవు కూడా నివసిస్తున్నావండి. ఇంకా లేదండి. నువ్వు సంపూర్ణంగా రక్షించబడినట్టు కాదు. అక్కడ ఎప్పటికైనా ప్రమాదమే, ఎప్పటికైనా ప్రమాదమే. వరదల్లో కొట్టుకుపోతున్నావు, నది మధ్యలో ఇరుక్కుపోయావు. ఆ భయంకర ప్రవాహంలో కొట్టుకుపోకుండా ఓ చెట్టు దొరికింది, దాన్ని పట్టుకున్నావు, బతికిపోయావు. కాబట్టి చచ్చిపోయినా చెట్టు దగ్గర ఉంటావా? నువ్వు రక్షించబడుట, కాపాడబడుటలో ఆ చెట్టు ఒక చిన్న మొదటి మెట్టు మాత్రమే. కొట్టుకుపోకుండా ఆపటం వరకే. నెక్స్ట్ నువ్వు క్షేమంగా ఏ హెలికాప్టర్ ద్వారానో ఏదో విధంగా ఒడ్డుకు రావాలి. పాపములో నుండి, విగ్రహారాధన నుండి, భయంకరత్వములో నుండి, లోకములో నుండి, అవినీతిలో నుండి, అక్రమములో నుండి, వ్యక్తిగత పాపములో నుండి, శరీర కార్యములో నుండి నువ్వు బయటకు వచ్చేస్తే మంచిదే. పాపాన్ని వదిలేస్తే మంచిదే. కానీ అది ముగింపు కాదు, అది ప్రారంభం. మరి ముగింపు ఏంటి? నీ సహవాసం మారిపోవాలి. నువ్వు ఇశ్రాయేలుల మధ్యలోకి వచ్చేయాలి. ఇశ్రాయేలీలు అంటే అర్థం ఏంటి? దేవునితో, మనుషులతో పోరాడి గెలిచేవారు. అంటే ప్రార్థనా పరులు. అంటే నీ సహజీవనం ఎవరితో ఉండాలి? నీ సహవాసం ఎవరితో ఉండాలి? నీ జీవితం ఎవరి మధ్యలో ఉండాలి? ప్రార్థన చేసే వారి మధ్యలో ఉండాలి, ప్రార్థనా పరుల మధ్యలో ఉండాలి. టీవీలు, సీరియల్ చూసుకుని టైం గడిపే వారి దగ్గర కాదు, రాజకీయాల్లో తిరిగే వారితో కాదు, డబ్బు కోసం నానా పాపిష్టి వ్యాపారాలు చేసేవారితో కాదు, లోక సంబంధ మాటలతో, ఆటలతో గడిపే వారితో కాదు. ఎవరితో ఉండాలి? ఇశ్రాయేలుల మధ్య, ప్రార్థనా పరుల మధ్య, పరిశుద్ధుల మధ్య, ఎప్పుడు దేవుని సన్నిధిలో బ్రతికే వారి మధ్యలో ఉండాలి. లేకపోతే నీ రక్షణ సంపూర్ణమైనట్టు కాదు, సంపూర్ణమైనట్టు కాదు. లేదంటే నేను, నా కుటుంబం సంపూర్ణంగా రక్షించబడాలి అంటే ఏం చేయాలి? యెరికోలో నుంచి పూర్తిగా బయటకు వచ్చి ఇశ్రాయేలీయుల మధ్యలో నీవు నివసించడం ప్రారంభించాలి. నేను ప్రభువుని నమ్ముతాను కానండి, మరి బొత్తిగా వచ్చేయమంటే నా వల్ల అవదని నీ ఇష్టమే. అప్పటికి ప్రమాదం గడిచిపోతే చాలా, అప్పటికి గన్నం గడిచిపోతే చాలా, మరెప్పటికి కీడు రాకుండా ఉండే క్షేమస్థలానికి రావా? దేవుడు కోరుకున్న సన్నిధికి రావా? దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి రావా? ఇశ్రాయేలు ప్రజలలో రూబేనీయులు, గాదీయులు అని ఉంటారు. వాళ్ళు మాకు వాగ్దాన దేశం అక్కర్లేదు, ఈ నది యువతల పచ్చిక ఉంది, మాకు మందలు ఉన్నాయి, ఇక్కడ ఉండిపోతామంటారు. మరి మీ సహోదరులు యుద్ధం చేస్తున్నారు, మీరు ఇక్కడ ఉండిపోతే ఎలాగా? తప్పు కదా అని మోషే అన్నాడు. సరే, మరి యుద్ధం అంటే భయం ఏమి లేదు, మేము వచ్చి యుద్ధం చేస్తాం, గెలిపిస్తాం, వారి స్వాస్థ్యాలు వారికి వస్తాయి, మళ్ళీ మేము అనుకుంచేద్దాం. వాళ్ళకి యుద్ధం అంటే భయం వేసి వద్దనుకున్నారేమో అనుకున్నాను నేను. కానీ దినవృత్తాంతాలు ఏం రాస్తుంది తెలుసా? గాదీయులు యుద్ధమందు ప్రవీణులు అని రాసింది. ఓరి నాయన, వీరు యుద్ధమందు ప్రవీణులయ్యుండి కూడా, యుద్ధము చేసి తమ వారిని గెలిపించి కూడా మళ్ళీ అనకొచ్చారు. కారణం యుద్ధం అంటే భయం వేసి కాదు, అసలు వాగ్దాన దేశం అంటే ఇష్టం లేదు వాళ్ళకి. నది దాటి అవతల జీవించాలని కోరిక లేదు వాళ్ళకి. దేవుడు కావాలి, దేవుని ప్రేమ కావాలి, దేవుని కృప కావాలి, కానీ నది అవతలే బతకాలి. పట్టణము దాటి రావడానికి మనసు లేదు వాళ్ళకి. బర్జలే కూడా ఏమన్నాడు? అయ్యా, నీవంత ప్రత్యుపకారం నాకు చేయటం ఎలా? నది దాటి కొంచెం దూరం వస్తాను, కానీ అంతఃపురం దాకా రాను, రాజనగరుకు రాను, మళ్ళీ కష్టపడి నది దాటి యువతలకు వచ్చేస్తాను. 85 సంవత్సరాల వయసులో యోర్దాను నది 2 సార్లు దాటడానికైనా కష్టపడతాడంట, కానీ దైవజనుడితో, రాజుతో అంతఃపురాన్ని దర్జాగా బతకడానికి మాత్రం మనసు లేదు. సంపూర్ణంగా రక్షించబడటం అంటే ఏంటి? సంపూర్ణంగా దీవించబడటం అంటే అర్థం ఏంటి? మీరు ప్రభువుని నమ్మటంతో సరిపోదు,
విగ్రహారాధన మానేస్తే సరిపోదు. వ్యభిచారం, మద్యపానము, దొంగతనము, అవినీతి, అక్రమ సొమ్ము వదిలిపెడితే సరిపోదు. నీ సహవాసం మారిపోవాలి. ఆ మాట చెప్పండి గట్టిగా. ఏం మారిపోవాలి? పరిశుద్ధులతో నువ్వు జీవించాలి. ప్రార్థన చేసేవారితో జీవించాలి. లోక సంబంధమైన వ్యాపకాలు ఉన్నవారితో నీకు మంచిది కాదు. అద్భుతాలు నమ్మని వారు, ప్రార్థన చెయ్యని వారు, సన్నిధికి రానివారు, విశ్వాస ప్రకారం జీవించని వారు, ఉపదేశంలోనికి రానివారు, లౌకిక వ్యవహారాల్లో, ఆచార సంబంధాల్లో ఉండిపోయేవారితో నీకు అది మేలు చేయదు. నీకు ఎప్పుడు సంపూర్ణ రక్షణ అంటే ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తేనే అది నీకు సంపూర్ణ రక్షణ. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రక్షణ పండుగలలో నీకు సంపూర్ణ రక్షణ ఏది? నీ రక్షణ ఒక పండుగగా ఎప్పుడు మారుద్ది అని అంటే వాక్యములో తేటగా తెలియచేసిన అంశం, నీ గుండె కరిగిపోవటం. 2, దైవ సేవకులను కాపాడటం. 3, ఆత్మల భారముతో వారి కోసం ప్రార్థన చేయటం. 4, నీ వారినందరినీ ఈ అనుభవంలోనికి నడిపించుకోవటం. 5, నీ కిటికీకి ఎర్రని దారం సాక్ష్యం చూడగానే కనపడాలి, ఇది రక్షణ పొందిన కుటుంబం. 7వది చివరిది, అసలు ఎరుకోని వదిలేసి ఇశ్రాయేలు మధ్యలో జీవించడం. ఈ 7 అనుభవాలు వస్తేనే ఏంటది? రక్షణ సంపూర్ణం. మేము ఆదివారం అంటే ప్రభువుకి వస్తాం, కానీ ఏదైనా ప్రత్యేక ప్రార్థన పెట్టే ప్రభు దగ్గరికి వస్తాం. బాప్తిసం అంటే పొందేశాం, కానీ మరి కొన్ని ఆచారాలు అండి, సాంప్రదాయాలు, డబ్బుల కోసం అండి, బంధాల కోసం అండి, రాజకీయాల కోసం అండి, ఆస్తుల కోసం అండి, మీ ఇష్టం. ఎరుకో పట్టణము తగలబెట్టబడబోతుంది. అదంతా అగ్ని చేత కాలిపోబోతుంది. మీకు తెలుసో లేదో, అక్కడి బంగారం కూడా కాల్చి పెట్టబడబోతుంది. మళ్ళీ పైకి ఎత్తబడకుండా అక్కడి గుమ్మములు కాల్చివేయబడతాయి. ఎవడైనా తెగించి మరి పడిపోయిన గుమ్మలు నిలబెడతాడు, జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. చాలా డేంజర్ అదే. నాశనము కాబోతున్న, ఉగ్రత పాలు కాబోతున్న లోకములోనే కొనసాగుతావా? కాపాడబడే దేవుని సంఘములోనికి వచ్చేస్తావని ఇష్టం. నోవకు ఓడ చాలా బాగుంది, నోవకు చాలా మంచివాడు, ఆయన చాలా పరిశుద్ధుడు, పెద్ద మనిషి చాలా గొప్పవాడు. వీటి వల్ల ఎవరికి రక్షణ లేదు. ఓడ లోపలికి వస్తేనే రక్షణ వస్తుంది. ఆమేన్. దేవుని ప్రజలారా, మీరు ఆలకిస్తున్నారు ఈ మాటల్ని. ఈ అనుభవంలో నువ్వు ఎక్కడున్నావు? నీ పాపపు గుండె కరిగిపోయిందా? ఇంకా పాపం మీద ఆశ కలుగుతుందా? ఆత్మ రక్షణ భారం వచ్చిందా లేదా? దైవ సేవకులను కాపాడుతున్నావా? సేవకులకి ఉపకారం చేసే మనసుందా? వారు ఆపదలో, ప్రమాదంలో, కిడిలో ఉంటే నాకేం సంబంధం లేదని చూస్తున్నావా? కాపాడే ప్రయత్నం చేస్తున్నావా? నీ ఇంటి వారి రక్షణ కొరకై ప్రార్థనలు ప్రారంభించావా? ఈ అనుభవాలన్నీ కొనసాగించి చివరికి నీ సహవాసాన్ని పరిశుద్ధుల సహవాసంలోకి మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము కూడా హెబ్రోనుకు వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. యాకోబు కూడా బేతేలుకి వెళ్తే ఆశీర్వదించబడ్డాడు. తరవబడుతున్న దావీదు కూడా హెబ్రోనుకు వచ్చిన తర్వాత ఆహారం అతనికి దొరికింది. స్తోత్రం. ఎక్కడ పడితే అక్కడ కాదు దీవెన. దేవుడు మాట్లాడుతున్నాడు నిర్గమకాండములో, మీరు ధూప వేదిక దగ్గరికి రండి, అక్కడ అన్ని మిమ్మల్ని కలుసుకుంటాను. అక్కడికి వస్తేనే నీకు ఆశీర్వాదం. కనుక దేవుని వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకోండి బిడ్డలారా. నీకు సంపూర్ణమైన రక్షణ కలుగునట్లుగా అర్జెంటుగా నీ సహవాసాన్ని పరిశుద్ధుల మధ్యలోకి మార్చుకో. ఆమేనండి, ఆమేనండి. కాసేపు ప్రవక్తలో కలిసితే సౌలు కూడా ప్రవక్త అయిపోయాడు. ఎంత భాగ్యం అండి.
తనకి పిలుపు, గుర్తింపు, ఆహ్వానం, ఏర్పాటు లేకపోయినా తన ఇష్టముతో మత్తి అనే వ్యక్తి అపోస్తలులతో నడిచినందుకు తాను అపోస్తలుడైపోయాడు. యోహాను బాప్తిస్మ దినం మొదలుకొని, యేసు పరిచయం ఆరంభించిన దినములు మొదలుకొని, యేసు పరలోకానికి వెళ్ళిపోయే వరకు మనలో ఒకడిగా ఉండిన ఈ సహోదరుడు అపోస్తలత్వానికి అర్హుడని పేతురు మాట్లాడుతున్నాడు. నీ సహవాసాన్ని బట్టి నీకు ఆశీర్వాదం. అబ్రహాము సహవాసంలో ఐగుప్తు దాసుడు, దమస్కు దాసుడైనటువంటి ఎలియాజరు అబ్రహాము స్థాయి గౌరవాన్ని, మర్యాదను పొందగలిగాడు. ఇస్సాకు ఒక సంబంధం చూడడానికి బెతూయేలు ఇంటికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు? యెహోవాను ఆశీర్వదింపబడిన వాడా లోనికి. అయ్యా నేను కాదయ్యా, నేను పాలేరుని, మా యజమానుని దేవుడు ఆశీర్వదించాడయ్యా, వారు చాలా గొప్పవారయ్యా అంటే మాకు తెలుసయ్యా. నువ్వు అబ్రహాం అని మాకేం డౌట్ లేదు, నువ్వు అబ్రహాము కాదని తెలుసు, నువ్వు యజమాని ఎలియాజరు అని తెలుసు, అయినా నీవును యెహోవాను ఆశీర్వదింపబడిన వాడివే. అబ్రహాము ఇలాఖ, అబ్రహాము సహవాసం ఎలియాజరికి ఎంత గొప్ప అనుభవాన్ని తీసుకొచ్చింది. దేవుని ప్రజలారా, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? యోనాతాను దావీదుతో నిబంధన కలిగి ఉన్నాడు, కానీ సౌలుతోనే నివసించాడు. కానీ సౌలు చనిపోయినప్పుడు తాను కూడా చనిపోయాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం మిస్ అయిపోయాడు. ఎంత పొజిషన్ ఉండాల్సిన వాడు. నేను అనుకుంటాను, యోనాతాను దావీదుతో ఉండుంటే యోవాబుకి అంత స్థానం ఎందుకు, దావీదుకనే తిప్పలు ఎందుకు? ఖచ్చితంగా సర్వసైన్యాధ్యక్షుడిగా యోనాతానే ఉండేవాడు. డౌట్ ఎవరికి అక్కర్లేదు, అందులో ప్రాణ స్నేహితుడు. నిబంధన దావీదుతో ఉన్న సహవాసం సౌలుతోనే సాగింది కనుక అతడు అర్ధాంతరంగా, సౌలు కుమారులందరూ ఒక్క దినం మంది చనిపోయారు. నిబంధన కలిగినవాడు నిబంధన లేనట్టుగానే. కారణం ఏంటి? మనిషి మంచోడే, కానీ సహవాసం ఎక్కడా, నివాసం ఎక్కడా? నాశనం అయిపోయే లోకంలోనా, ఉగ్రత అగ్నిలో కాలిపోయే పాపిష్టి స్థలములోనా, వరదలో కొట్టుకుపోయే భూ ప్రపంచములోనా, దేవుని అగ్ని చేత కాలిపోయే ఎరికోలోనా? ఇశ్రాయేలీయుల మధ్యకు నీవు వచ్చేయాలి. పరిశుద్ధులతో సహవాసం చేయాలి, ప్రార్థనా పరులతో సహవాసం చేయాలి, నీతిమంతులతో సహవాసం చేయాలి, ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్న వారితో సహవాసం చేయాలి. రాహాబైన ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తే ఆమె కాపాడబడటంతో ఆగలేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి వంశంలో చేరిపోయింది. నీ తల్లి ఎవరో బాబు అంటే యేసు ప్రభు రాహాబు పేరు చెప్పే పరిస్థితి. మత్తయి సువార్త 1వ ఎంత గౌరవం, ఎంత ఘనత. మా సంఘ బిడ్డ అని చెప్పుకోవటం కూడా ఎవరు ఇష్టపడరు. అలాంటి మనిషిని యేసు ప్రభు వారు మా తల్లి గారండి అని పరిచయం చేశారు. అంతకన్నా ఒక మనిషికి ఇంకేమైనా గౌరవం రావాలా? అంత ఘనత ఇంకెవరికైనా వస్తుందా? ఎందుకు? పరిశుద్ధుల సహవాసం, నీతిమంతుల సహవాసం, ప్రార్థనా పరుల సహవాసం. నీ హృదయం మారటమే కాదు, నీ సహవాసం కూడా మారిపోవాలి. నీ మనస్సు మారటమే కాదు, నీ యొక్క జీవిత విధానాలు మారిపోవాలి. యేసుని నమ్మావా? మారు మనసు పొందావా? నీ హృదయాన్ని మార్చుకున్నావా? పాత పాపాలకి మళ్ళీ చోటు లేకుండా చేసావా? నీవు పరిశుద్ధుల సహవాసంలోకి వచ్చాయి. రూతం ఏం చేసింది? మా ఇంటికి వెళ్తే నాన్నగారు పెళ్లి చేస్తారు, నాకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు, మంచి సుఖప్రద జీవితం ఇస్తారు. కానీ ఈ రక్షణ పొందిన దేవుని బిడ్డల సహవాసం మిస్ అవుతాను. నాకు వైధవమైన పలు చచ్చిపోయేదాకా వివధరావులుగానే ఉంటాను, కానీ పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకు. పరిశుద్ధ సహవాసాన్ని కోల్పోను. రూతమ్మకి ఎంత ఆశీర్వాదం! ఆ దేశంలోనే ఐశ్వర్యవంతుడు విధవరాలను ఏమని చేసుకుని మొత్తం ఆస్తికి ఒక మహారాణిగా మార్చేశాడు. పరిశుద్ధుల సహవాసం కోరుకుంటున్నావా? ఓర్పలాగా వెనక్కి వెళ్ళిపోతావా? బర్జీల కొందరమే వస్తావా? గాదీల వలె మళ్ళీ యువతలిగే వచ్చేస్తానంటావా? లేదు, సదాకాలము దేవుని బిడ్డలతోనే ఉంటావా? దేవునికి స్తోత్రం చెప్పండి. సదాకాలము పరిశుద్ధులతో ఉంటావా? సదాకాలము సంఘములో ఉంటావా? సదాకాలము ప్రార్థనా పరులతో ఉంటావా? పాపమును విడిచిపెట్టుటతో మొదలై పరిశుద్ధుల సహవాసంతో నీ రక్షణ సంపూర్ణమవుతే. నేను గాదీల వలె ఉండను, నేను ఓర్పా వలె ఉండను, నేను బర్జిల్లయ్య వలె ఉండను. నేను
పరిశుద్ధుల సహవాసంలో రూతు వలె ఉంటాను, ఎలీషా వలె ఉంటాను, మత్తయి వలె ఉంటాను. దేవుని కృప నా మీద కూడా రావాలి అని మీరు కోరుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. తరలించండి.